హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో సమ్మర్ స్పెషల్ అండి, మామిడి పండు కస్టర్డ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. మామిడి పండుతో కస్టర్డ్ తయారు చేయడానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. వీటిని మనము హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనము గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ మరిగించాలి. పాలు మరిగిపోయాయి. దీనిలోనికి నేను ఒక పెద్ద గ్లాసులోని సగం గ్లాసు పంచదార వేస్తున్నాను. ఈ పంచదార అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. పంచదార పాలల్లో బాగా కరిగిపోయే వరకు మనం దీనిని మరిగించుకోవాలి. ఒక చిన్న కప్పులోకి నేను చల్లటి పాలు కొన్ని తీసుకున్నాను. ఈ చల్లని పాలలోకి నేను వెనిలా కస్టర్డ్ అండి ఒక చిన్న స్పూన్తోని ఒక 4 స్పూన్ల పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్ పాలల్లో బాగా కరిగిపోయేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్తో మిక్స్ చేసిన పాలని మనము మరుగుతున్న పాలల్లో వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు దీనిని ఉడికించుకోవాలి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. దీనిని మనము బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము మామిడి పండు గుజ్జు తయారు చేసుకుందాము. నేను పెద్ద మామిడి పండులో 1/4 భాగాన్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. దీనిని మనము మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కస్టర్డ్ చల్లగా అయిపోయింది. దీనిలోనికి మనము తయారు చేసుకున్న మామిడి పండు గుజ్జుని వేయాలి. కస్టర్డ్లో ఈ మామిడి పండు గుజ్జు బాగా కలిసేంత వరకు దీనిని మనము కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము తీపి చూసుకొని కొంచెం తీపి తక్కువైనట్లయితే మనం పంచదార కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారైన మామిడి పండు కస్టర్డ్ని మనము బాగా చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కస్టర్డ్ బాగా చల్లబడిందండి. దీనిని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా తయారైన కస్టర్డ్లోకి మనము చిన్నగా ముక్కలు చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని దానిమ్మ గింజలు వేస్తున్నాను. చూసారా, సమ్మర్ స్పెషల్ మామిడి పండు కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.